గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయాం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే పార్వతీ పరమేశ్వరౌ. సౌందర్యలహరి శ్లోకముల యొక్క విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నా నమస్కారము తెలియజేసుకుంటున్నాను. సౌందర్యలహరి శ్లోకాల వ్యాఖ్యానకర్తలకు, గ్రంథకర్తలకు, అలాగే ప్రవచనకర్తలకు అందరికీ నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. మా గురువు గారైన శ్రీ జ్ఞానేశ్వరాంబ గారి పాదములకు నమస్కరించి వారి ఆశీస్సులను అర్థిస్తూ సౌందర్యలహరిలోని 66వ శ్లోకానికి అమ్మవారు నాకు ఇచ్చిన శక్తి మేరకు, జ్ఞానము మేరకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. శివుని పరాక్రగాధరను శుక్ల విపంచిపై గణమున్ అపార విభవగన్ ఉనచ్చగను. రంజనముగన్ తలయూని నీవు నీ సువిధ కలధ్వనిన్ పొగడి బాగువనన్. మధురస్వరంబు వాణి వినగా సిగుతో గవిసెనందు వీణను దాచెను గోముగన్. శివుడును వాణి చండికలు శాంతియు బుద్ధి బలములిచ్చుగా. 66వ శ్లోకం యొక్క విపుల భావాన్ని తెలుసుకునే క్రమంలో ఆ శ్లోకము యొక్క తెలుగు అనువాద పద్యాన్ని మనం ఇప్పుడు గ్రహించాము. అంతేకాకుండా ఆ శ్లోకములో చెప్పబడినటువంటి శివుడు, సరస్వతి, పార్వతులు మనకు శాంతిని, బుద్ధిని, బలమును ఇయ్యాలి అనే ప్రార్థనతో ఈరోజు కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం. సౌందర్యలహరిలోని 66వ శ్లోకము ఈ విధంగా ఉంటుంది. విపంచా గాయంతి వివిధముపదానం పశుపతే స్వయారబ్దే వక్తుం చలిత శిరసా సాధువచనే. త్వదీయై మాధుర్యైరపలపిత తంత్రీ కలరవాం. నిజాం వీణాం వాణీ నిచులయతి చోలేన నివృతం. ఈ విధముగా సాగినటువంటి 66వ శ్లోకం యొక్క స్థూల భావాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. అమ్మా జగన్మాత సరస్వతీదేవి తన వీణపై శివుని యొక్క పరాక్రమ గాథలను వివిధ విధములుగా గానము చేస్తున్నప్పుడు ఆ గాన మాధుర్యానికి నువ్వు ఎంతో సంతోషపడి పొగడడానికి పొగడ్తలతో కూడినటువంటి వాక్యములను ప్రారంభించగని నీ యొక్క మధుర ధ్వనిని వినటువంటి సరస్వతీదేవి సిగ్గుతో తన వీణను తన పైనున్న వస్త్రముచే కప్పి దాచివేసినది అన్న విధంగా ఈ శ్లోకం యొక్క స్థూల భావాన్ని మనం గ్రహించుకోవచ్చు. శంకర భగవత్పాదులు ఈ శ్లోకములు జగదంబ యొక్క మధురమైనటువంటి కంఠ స్వరాన్ని గురించి వివరించినట్టుగా తెలుసుకుంటూ ఉంటాం మనం. విపంచ్యా గాయంతి
వివిధముపదానం పశుపతి అన్నారు. పశుపతి అయినటువంటి శివుడి యొక్క పరాక్రమ గాథలను వివిధ రూపములను లేక వివిధమైనటువంటి పరాక్రమైన గాథలను తన వీణపై గానము చేస్తూ ఉన్నప్పుడు ఎవరుట? విపంచ అంటే సరస్వతీదేవి. సరస్వతీదేవి తన వీణ మీద శివుని యొక్క పరాక్రమ గాథలను వినిపిస్తూ ఉన్నప్పుడు, గానము చేస్తూ ఉన్నప్పుడు స్వయారబ్దే వక్తుం చలిత శిరస సాధువచని. స్వయారబ్ద వక్తుం అని అన్నారు. నీవు సాధువచని ఎంతో బాగుగా ఉన్నది అనేటువంటి వచనములతో పలుకుతున్నప్పుడు, ఆరంభించినప్పుడు, ఆరబ్దే ఆ పలుకటము అనేటువంటిది ప్రారంభించినప్పుడే త్వదీయై మాధుర్యై రపిలపిత తంత్రి కళరవాం, నీ యొక్క గొంతుకలోని మాధుర్యమును వినటువంటి వారే ఆ వీణాతంత్రుల యొక్క శబ్దములు అవ్యక్తములుగా అయిపోయినవి. అంటే అమ్మవారి యొక్క మధుర స్వని ముందు ఆ వీణాతంత్రుల యొక్క మాధుర్యమైనటువంటి స్వరములు కూడా అవ్యక్తములుగా, అంత మధురముగా వినబడలేదు అని అన్నారు. అప్పుడు నిజాం వీణాం వాణి నిచులయతి చోలేన నివృతం అని అన్నారు. అప్పుడు సరస్వతీదేవి తన వీణను నిచులయతి దాచేసినది. ఎప్పుడుట? నివృతం, బయటికి కనబడకుండా ఎంతో జాగ్రత్తగా, అస్సలు అది బయటికి ఎక్కడ కనిపించిపోతుందో అనేటువంటి బాధతో చాలా జాగ్రత్తలు తీసుకుని ఆ వీణను దాచివేసినది అన్న విధంగా ఈ శ్లోక రచన అయితే జరిగింది. మనము గత శ్లోకాలలో కూడా ఒకసారి గ్రహించే ఉన్నాము. అమ్మవారు కొలువు తీరి ఉన్నప్పుడు సరస్వతీదేవి గానము చేస్తున్నది అన్నాం. ఇక్కడ అమ్మవారు కొలువు తీరి ఉన్నప్పుడు సరస్వతీదేవి తన వీణపై గానము చేయుచున్నది. ఏం గానము చేస్తున్నది? అమ్మవారికి ఎంతో ప్రియమైనటువంటి శివుని వీరగాథలను, పరాక్రమమైన గాథలను, విజయ గాథలను ఆవిడ గానము చేస్తున్నది అన్నారు. అటువంటి గానము చేస్తున్నప్పుడు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి శివుని విజయగాథలను ఎంతో రమ్యముగా, మాధుర్యముగా వినిపిస్తూ ఉన్నప్పుడు ఆవిడ తలయుని బాగు బాగు సభాష్ సభాష్ అనే విధముగా ఆవిడ పలుకుదాము అనేటువంటి పలుకుతులతో ప్రారంభించినప్పుడే అమ్మవారి యొక్క కంఠధ్వనిలోని మాధుర్యాన్ని గ్రహించినటువంటి సరస్వతీదేవి వెంటనే సిగ్గుతో తన వీణను కప్పివేసినది, తన వీణాగానమును ఆపివేసి వీణను దాచివేసినది అన్న విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడైనా మనం చూసుకున్నామంటే సంగీత విద్వాంసులు కానీ ఎవరైనా ఆ కచేరీ ప్రారంభమయ్యే ముందు సభా ప్రాంగణంలో నిజముగా ఆ కచేరీ ప్రారంభం అవుతున్నది అనగానే వారు తమ వాయిద్యాలని శృతి చేసుకుంటూ ఉంటారు. అలాగే శృతి చేసుకుని శృతిబద్ధముగా ఉండేటువంటి వీణను సరస్వతీదేవి శృతిబద్ధముగా తన గానము చేస్తూ ఉంటే అమ్మవారు శకబాష్ లేక బాగు బాగు అనేటువంటి చిన్న చిన్న పలుకులు పలకగానే అమ్మవారి యొక్క మాధుర్యమైనటువంటి స్వరమును గ్రహించినదే. నేను ఇంతగా ప్రయత్నము చేసి ప్రయత్నపూర్వకముగానే గానము చేస్తున్నప్పుడు నా ప్రయత్నపూర్వకముగా చేసినటువంటి గానము కన్నా అప్రయత్నముగా పాడిన మాటలే ఎంతో మాధుర్యముగా ఉన్నాయి కదా, నిజముగా ప్రయత్నపూర్వకముగా చేస్తే ఇంకా ఎంత మాధుర్యముగా ఉంటాయో అన్న భావనతో సరస్వతీదేవి తన వీణా కచేరీని ఆపి వీణను దాచివేసినది అని చెప్పారు. లలితా సహస్రనామాలలో నిధి సల్లాప మాధుర్య వినిర్భర్చిత కచ్చపి అని అన్నారు. కచ్చపి అంటే సరస్వతీదేవి యొక్క వీణకు ఉండే పేరు. అలాగే తుంబురుని యొక్క వీణ పేరు కళావతి, నారదుని యొక్క వీణ పేరు మహతి. ఒక్కొక్కరు వీణలకు వాడికి పేరు పెట్టుకున్నట్టుగా సరస్వతీదేవి వీణకు కచ్చపి అనేటువంటి నామం ఉన్నది.
ఇలాగ కచ్చపి వీణ మీద వాయించినప్పుడు కచ్చపి వీణకి ఒక విధమైనటువంటి లక్షణం ఉంటుంది. అది చిలుకలు పలికేటువంటి విధముగా పలుకుతూ ఉంటుంది. మిగతా వీణలు ఏవి కూడా, మిగతా వాయిద్యాలు ఏవి కూడా పలకలేవు, స్వరాలను ఉచ్చరించలేవు. కానీ సరస్వతీదేవి యొక్క కచ్చపి వీణకున్నటువంటి ప్రత్యేకత ఆ చిలుకలు పలికిన విధంగా పలుకులు పలుకుతూ ఉంటుంది. నిజమునకు ఏ వాయిద్యాన్ని తీసుకున్నా ఆ వాయిద్యాలు వర్ణములను ఉచ్చరించలేకపోయినా షడ్జాది స్వరములు పలుకుతూ ఉండడం వలన మనము ఆ గానమును ముందుగా వినని వాళ్ళమై వాటి యొక్క ఆ యొక్క స్వరములను ఆ వర్ణములను మనము ఊహించుకొని మనము అందులో ఆనందించగలుగుతాము. అంతేకాకుండా ఈ సరస్వతీదేవి యొక్క కచ్చపి వీణకు ఉండేటువంటి ప్రత్యేకత చిలకలాగా పలకడము అనేటువంటిది ఉండేటువంటి లక్షణము వలన ఆవిడ వీణ మీద వాయిస్తూ ఉన్నప్పుడు చిలకలాగా అది వర్ణములను పలుకుతూ ఉంటున్నది. అలాగ ఉన్నా సరే అమ్మవారు బాగు బాగు సెగబాష అనగానే ఆవిడ యొక్క మాటలలోని మాధుర్యము అవి సరస్వతీదేవి గ్రహించినది, వీణను దాచివేసింది అని అన్నాం. ఈ మాటలు చెప్పడం వలన దీనికి విపరీతమైన అర్థాలు తీసుకోవలసిన అవసరం లేదు. సరస్వతీదేవి గానము కన్నా అమ్మవారి గానము బాగుందా అనేటువంటి విషయాలను మనం ఇప్పుడు తీసుకోవలసిన అవసరం లేదు. ఇది అంతా కూడా చిన్న గీత ముందు పెద్ద గీత. అంతేకాకుండా మరొక విషయంగా మనం ఆలోచించినప్పుడు, అంటే సరస్వతీదేవి తన గానము చేస్తున్నప్పుడు ఆవిడ గానము చేస్తున్నప్పుడు ఆధారపడినది ఆవిడ యొక్క కచ్చపి వీణ మీద. అమ్మవారు మాట్లాడుతున్నప్పుడు అమ్మవారి యొక్క నాలిక మీద సరస్వతీదేవి ఉంటుంది అన్నది మనకందరికీ తెలిసినదే. కాబట్టి సరస్వతీదేవిని ఆధారముగా చేసుకుని అమ్మవారు పలుకుతున్నారు. అందుకని ఆ అమ్మవారి యొక్క పలుకులు మాధుర్యంగానే ఉంటాయి. కచ్చపి వీణలో పలికినటువంటి చిలక పలుకుల కన్నా తప్పకుండా మాధుర్యంగా ఉంటాయి అన్నది విషయాన్ని మనము నిర్ధారణ చేసుకోవచ్చు. సౌందర్య లహరిలోని 60వ శ్లోకంలో శంకర భగవత్పాదులు వివరించారు కూడా. సరస్వతీదేవి పాడుతున్నటువంటి పాటలకు అమ్మవారు ఎంతో ఆనందించిందని, అమ్మవారి యొక్క చెవులు ఎంతో ఆనందించి వాటి యొక్క తాటంకములతో తాటంకములతో సమాధానం చెప్పేయి అన్న విధంగా ఆ శ్లోకంలో వివరించారు. అంటే చెవులు ఆనందిస్తున్నాయి అని చెప్పడంలో అమ్మవారి యొక్క అన్ని అవయవములు ఆ సరస్వతీదేవి యొక్క గానామృతులకు పరవశించిపోయేయి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ, సరస్వతీదేవి గానమును అమ్మవారు ఎప్పుడూ ఆస్వాదిస్తుంది, ఎప్పుడూ అది ఎంతో మాధుర్యంగా ఉంటుంది అన్న విషయాన్ని సరస్వత్యా సూక్తిరమృతలహరి కౌశలహరి అని శంకర భగవత్పాదులు ముందరగానే తెలియజేసుకుని ఉన్నారు కూడా. ఈ శ్లోకానికి యంత్రముగా దీర్ఘచతురస్రములో మరొక దీర్ఘచతురస్రమును తీసుకొని అందులో హ్రీం అనే బీజాక్షరాన్ని 3 సార్లు లిఖించుకొని ఆ యంత్రమును 45 రోజులు పూజ చేసి ఈ శ్లోకమును 1000 మార్లు ప్రతిరోజు పారాయణ చేస్తూ ప్రతిరోజు బెల్లపు పరమాన్నము తేనెను నైవేద్యముగా సమర్పించుకున్న వారికి సకల సంగీత కళలందు నైపుణ్యం వస్తుంది అన్న విధంగా గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఒక విపుల భావము పూర్తి అయినది. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.